పదోన్నతుల విషయంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పండిట్ పీఈటీ టీచర్స్ ఆందోళనకు దిగారు. గిరిజన సంక్షేమ స్కూల్స్లో పనిచేస్తున్న టీచర్లు తమకు అప్గ్రేడ్ చేయాలంటూ హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని సంక్షేమ భవన్ను ముట్టడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రమోషన్లకు నోచుకొని తమకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభమైందని ట్రైబల్ వెల్ఫేర్ పండిట్ టీచర్స్ పీఈటీ యూనియన్ నాయకులు తెలిపారు. అయితే అన్ని శాఖల్లో పదోన్నతులు కల్పిస్తున్నారని, కానీ గిరిజన సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా 370 మంది తమ పోస్టులు అప్గ్రేడ్ కాకపోవడం వల్ల ప్రమోషన్లు కోల్పోతున్నామని వాపోయారు. అధికారులు తమను అప్గ్రేడ్ చేయకపోతే త్వరలోనే తమ కుటుంబాలతో కలిసి సంక్షేమ భవన్ను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. రేవంత్ అన్న అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగ ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు చేపట్టి ఇవాళ గత 10 సంవత్సరాలు చేయనటువంటి ఒక గొప్ప కార్యాన్ని చేసింది. కానీ ఇవాళ ఆ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో పండిట్ పీఈటీలు అప్గ్రేడేషన్ అయ్యి పదోన్నతులు తీసుకొని వాళ్ళు అక్కడ పండుగ చేసుకుంటా ఉంటే ట్రైబల్ వెల్ఫేర్లో పనిచేస్తున్నటువంటి 378 మంది పండిట్ పీఈటీల ప్రక్రియ అంటే అప్గ్రేడ్ ప్రక్రియ ప్రారంభం కాకపోవడాన్ని మేము చింతిస్తూ ఉన్నాం, మేము బాధపడతా ఉన్నాం, మేము రోధిస్తూ ఉన్నాం. ఎందుకు మేము ఏం అన్యాయం చేశాం? మేము కూడా ఎంప్లాయీస్, మేము కూడా టీచర్స్, మేము మారుమూల ప్రాంతాల్లో మేము ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం. మేము ఇవాళ అన్నింటి త్యాగం చేసి మారుమూల కుటుంబాలను కూడా వదిలేసుకొని మారుమూల ప్రాంతంలో హాస్టల్లో మరి ఇవాళ మేము పనిచేస్తూ ఉంటే మా యొక్క పోస్టు అప్గ్రేడ్ చేయకపోవడం ఏంటి? అసలు ఇక్కడ తప్పిదం ఎవరిది? గత ప్రభుత్వందా లేకపోతే గత ఉన్నతాధికారులదా అనే విషయాన్ని మేము తెలుసుకోవడం కోసము మేము గత 40 రోజులుగా మేము అధికారుల చుట్టూ మంత్రుల చుట్టూ మేము తిరుగుతా ఉన్నాం. మాకు ఎక్కడ కూడా కొలిక్కి వచ్చినట్టు మనకు అనిపించలేదు. మా యొక్క పండిట్ పీఈటీ అప్గ్రేడేషన్ చేయాలని చెప్పేసి అధికారులకు ప్రభుత్వానికి మా యొక్క చేతులు జోడించి సవినయంగా శిరస్సు వంచి పాదాభివందనములు తెలియపరుస్తున్నాము. ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా మా 378 మంది కుటుంబాలకు అప్గ్రేడ్ చేసి మా కొంచెము